హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. బేసిక్ ఏంటంటే ఆపరేటర్స్ అనేది ఏదైనా యాక్సెస్ చేయాలనుకో, అంటే టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. ఎట్లా ఇప్పుడు ఏది తక్కువ ఎక్కువ, లేదంటే ఇప్పుడు కొరీ రాసినప్పుడు ఏంటంటే కండిషన్స్ అప్లై చేయడానికి మనకి ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, ఇలా సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆన్ గివెన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఓకే. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా మనకున్న ఆపరేటర్స్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, స్ట్రింగ్ కాంకాటనేట్ ఆపరేటర్స్. సో వీటిల్లో మనకి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఇంపార్టెంట్. సో రిమైనింగ్ అన్ని మనకు తెలిసే ఉంటాయి. ప్లస్ అంటే అడిషన్ అని, మైనస్ అంటే తీసేది, ఇవన్నీ కాదు. బట్ కొన్ని అక్కడక్కడ ఏంటంటే మనకు కొన్ని స్పెషల్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఫస్ట్ తీసుకున్నాం అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీరు గమనిస్తే యాడ్ ఫస్ట్, ప్లస్ అన్నమాట. యాడ్ అని ఒక సింపుల్గా తీసుకో. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఫస్ట్ ప్లస్ అని, ఫర్ సపోజ్ నేను సెలెక్ట్ 10 అన్నాను. 10 అనేది మనకు ఒక నంబర్. సో ప్లస్ 5 అని, ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తే 15 వస్తుంది. ఇక్కడ వరకు ఓకే. సో టూ నంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ఇప్పుడు ఈ రెండింటిని నేను సింగిల్ కోట్స్లో సింగిల్ కోట్స్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ది వచ్చేసి 15 వచ్చింది, సెకండ్ది వచ్చేసి 105 వచ్చింది. అంటే ఏంటంటే ఈ ప్లస్ అనే సింబల్ బోత్ సైడ్స్ కనుక నంబర్స్ ఉన్నాయనుకో, న్యూమరికల్ ఉన్నాయనుకో, అది అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. అలా కాకుండా మనకి బోత్ సైడ్స్ ఈ స్ట్రింగ్స్ అన్నమాట, అంటే క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, సింగిల్ కోట్స్లో పెట్టి పెట్టామనుకో, సింగిల్ కోట్స్లో ఉంటే అది క్యారెక్టర్కి ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇది కంకేటినేషన్ ఆపరేషన్. జస్ట్ దీంతో దీన్ని యాడ్ చేస్తుంది, వన్ బై వన్ కంకాటినేట్ చేసుకుంటే. సో ఇది మనకి ప్లస్ సింబల్ అన్నమాట. కంకాటినేషన్ ఆపరేటర్ అన్న ఇదే మనకి ప్లస్ అన్నట్టు. ఇన్ కేస్ ఒక్కోసారి మనకి ఏమవుతుంది అంటే, లైక్ కొరీస్ రాసేటప్పుడు టూ కాలమ్స్ని జాయిన్ చేస్తాం మనం. సపోజ్ ఇప్పుడు మనకి శాలరీ అనే ఒక కాలం ఉంది, ప్లస్ కమిషన్ అనే ఒక కాలం ఉంది. సో నాకు టోటల్ శాలరీ విత్ కమిషన్ కావాలనుకున్నప్పుడు మనం ఏముంటాం, సింపుల్గా ఇలా రాస్తాం, సెలెక్ట్ కమిషన్ ఫ్రమ్ అని చెప్పేసి ఎంప్లాయ్ అని చెప్పి పెడతాం. ఈ రెండు కాలమ్స్ సమ్ అయి మనకు అవుట్పుట్లో చూపించాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఇప్పుడు ఇందులో ఏదన్నా క్యారెక్టర్స్ ఇన్సర్ట్ అయినాయి అనుకో ఎక్కడే, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎర్రర్ ఇలా రావచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 5 అని పెట్టి, సరే ఇక్కడ 10 ఉంది కాబట్టి నార్మల్గా ఇది తీసేసుకుంటా. జనరల్గా నేమ్ అనగానే, సో ఇక్కడ కన్వర్షన్ ఫెయిల్ రా, కన్వర్షన్ ఫెయిల్ వెన్ కన్వర్టింగ్ బాలా ఇంటూ ఇంటీజర్ డేటా టైప్ ఇంటర్. ఫర్ సపోజ్ మనకి రివర్స్ పెట్టిన చేంజ్. ఓకే. సో బేసిక్ ఏంటంటే టూ డేటా టైప్స్ ఉన్నాయి ఇక్కడ, క్యారెక్టర్స్ ప్లస్ స్ట్రింగ్స్. దీన్ని మనకి ఎయిదర్ మొత్తం నంబర్స్ అయితే ఏమో సమ్ చేసేది. అలా కాకుండా ఒకటి స్ట్రింగ్ ఒకటి నంబర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది కన్వర్షన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్. బట్ మనం దీన్ని కూడా ఇప్పుడు సింగిల్ కోడ్స్ అయితే మనం పెట్టలేము. ఎందుకు, టేబుల్ ఉంది కదా. సో టేబుల్లో ఉన్న డేటాకి ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్.
ఇది నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎంప్లాయీ నేమ్ శాలరీ యాడ్ చేస్తాం. ఎంప్లాయీ నేమ్ ప్లస్ శాలరీ. జనరల్‌గా నేనేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే, నాకు ఎంప్లాయీ నేమ్ పక్కన శాలరీ రావాలి. అంటే ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓకేనా? మధ్యలో ఒక ట్యాబ్ అనుకోండి. సో, దానికోసం ఈ మధ్యలో ఇంకొక ట్యాబ్ స్పేస్ వదిలేస్తాను. ఓకే. సో, ఎంప్లాయీ నేమ్ మధ్యలో ఇట్లా నెక్స్ట్ వచ్చి సాలరీ. ఇలా రావాలని నా ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట అవుట్‌పుట్. బట్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కన్వర్షన్ ఫెయిల్యూర్. డేటా టైప్ వేర్‌కేర్ టు న్యూమరిక్. కానీ నాకు అవుట్‌పుట్ అయితే కావాలి కంపల్సరీ. సో, అప్పుడు మనకి కన్వర్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటది. ఓకే. నార్మల్‌గా ఏందంటే ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టామంటే ఇది ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ. బట్ టేబుల్స్‌లో ఏం చేస్తాం మనం హార్డ్ కోడ్ చేయలేం. హార్డ్ కోడ్ చేస్తే ఇది ఒక సింగిల్ వాల్యూ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ కాలమ్‌కి అటు ఇటు సింగిల్ కోట్స్ పెట్టాననుకో. అదేమైతది సరదాగా ఇప్పుడు బాల పక్కన సాలరీ, రాజా సాలరీ ఇది కాదు కదా మనకు కావాల్సింది. వాల్యూ రావాలి. దానికోసం ఏందంటే మనం దీన్ని కూడా అంటే ఈ వాల్యూని కూడా స్ట్రింగ్‌లోకి మార్చేస్తామనమాట. క్యాస్ట్ యాస్ వార్‌చార్ అంటే మారుస్తుంది. వేరే డేటా టైప్‌లోకి చేంజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనకిలా. ఇక్కడ మధ్యలో నల్ ఎందుకొచ్చిందంటే మీకు తెలుసు కదా! ఏదైనా ఒక నల్ వాల్యూ ఉంటే సమ్ చేసామనుకో అది మొత్తం నల్ అయిపోతుంది. అది ఇక్కడ విషయం. మీకు అక్కడ ఎక్కడ నల్ వచ్చింది అని చూడాలనుకున్నా. ఇక్కడ చూడండి మామూలుగా ఏందంటే ఒక ఎంప్లాయీ నేమ్ లేదు. సాలరీ ఉంది. సో, ఈ రెండిటిని మనం సమ్ చేసినప్పుడు ఏందంటే నల్ ప్లస్ ఎనీథింగ్ నల్ అయిపోతుంది. సో, నల్ వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇది మనకి ఇది జస్ట్ ఏందంటే ప్లస్ అడిషన్. ఇఫ్ దే ఆర్ ఐ మీన్ న్యూమరిక్ వాల్యూస్ అయితే అడిషన్ పెర్ఫార్మ్ చేస్తది. బట్ మనకి స్ట్రింగ్స్ కంకాటినేట్ చేయాలనుకున్నప్పుడు ఏందంటే మనం నార్మల్‌గా ఈ 2 సింగిల్ కోట్స్‌లో ఉండాలి. లేదు అంటే ఇప్పుడు క్యాస్ట్ ఫంక్షన్‌లో హార్డ్ కోడెడ్ వాల్యూ అయితే ఓకే. సింగిల్ కోట్స్ పెట్టేయొచ్చు. బట్ టేబుల్స్ మీరు పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఏందంటే క్యాస్ట్ ఫంక్షన్ వాడి దీన్ని వార్‌చార్ అంటే క్యారెక్టర్ డేటా టైప్‌లోకి చేంజ్ చేస్తాం. సో, ఇది మెయిన్. ఇది అడిషన్ గురించి ప్లస్. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. ఇది నథింగ్ స్పెషల్ అనమాట. సింపుల్‌గా సబ్ట్రాక్షన్. సో, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్‌కే ఇది మనకు వర్క్ అయితది. ఎట్లా లైక్ సెలెక్ట్ ఇంకా మీకు తెలిసిందే 10 - 20 10 ఇట్లా. ఫర్ సపోజ్ ఇన్ కేస్ పెర్ఫార్మ్ చేయాలని ట్రై చేసేవాడిని. అట్లా నేను బాలా అంటాను. కన్వర్షన్ ఫెయిల్. లేదు. ఇటు సైడ్ కూడా సంథింగ్ ఎల్‌ఏఎన్ ఓకే. కన్వర్షన్ ఫెయిల్. బేసిక్‌గా ఏందంటే సబ్ట్రాక్ట్ అనేది ఇన్‌కంపాటిబుల్. క్యారు, వార్‌చార్ వీటన్నిటికి ఏందంటే ఇన్‌కంపాటిబుల్ అవ్వదన్నమాట. అదే మనకి ఆహ్, ప్లస్ అనుకో అది కంకాటినేషన్ కింద వచ్చేస్తది. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. ఇది కూడా సేమ్. లైక్ 1 1 ఇంటూ 2 2 ఇవన్నీ మల్టిప్లికేషన్ నంబర్స్ అన్నమాట ఏదైనా మల్టిప్లికేషన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే అట్లా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ టేబుల్‌లో సాలరీ ఉంది. ఓకేనా? దాని పక్కన జాయినింగ్ డేట్ ఇట్లా ఉందనుకో. ఇన్ కేస్ మీకు ఒక రిపోర్ట్ కావాలి మనీ. ఇప్పటి వరకు ప్రతి ఎంప్లాయీ ఎంత సాలరీ తీసుకున్నాడో కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? మనకి జాయినింగ్ డేట్ ఉంటది. జాయినింగ్ డేట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ అయింది అనేది మనం చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు 10 మంత్స్ అయింది. ఈచ్ మంత్ సాలరీ ఒక కాలమ్‌లో ఉందనుకో. ఒక 5,000. సో, మనం అప్పుడు ఏం చేస్తాం? ఈ 10 ఇంటూ 5 50,000. బట్ ఈ 10ని మనం ఎలాంటి తీసుకొస్తాము? జాయినింగ్ డేట్ దగ్గర నుంచి కరెంట్ డేట్ వరకు డిఫరెన్స్ ఇన్ మంత్స్ మంత్స్‌లో డిఫరెన్స్ ఫస్ట్ కాలిక్యులేట్ చేసి, ఆ వచ్చిన వాల్యూని సాలరీ కాలమ్‌తో మల్టిప్లై చేస్తాం. అలా మనకు అందరు ఎంప్లాయీస్ టోటల్ సాలరీ ఇప్పటి వరకు తీసుకున్న సాలరీ తీసి చూపించు. అయితే నెక్స్ట్ ఒక చిన్న కన్‌ఫ్యూజింగ్ ఇది డివైడ్ మాడ్యులస్
ఫర్ సపోజ్ నేను సెలెక్ట్ 5 2 అంట. ఓకే, కామా పెట్టేసి 5 ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి 2 వచ్చింది అనుకో, స్లాష్ ఉంది కదా, ఇది 2 అన్నమాట. అదే ఈ పర్సంటేజ్ సింబల్ వచ్చేసి 1. ఈ స్లాష్ అవుట్పుట్ ఏంటంటే ఈ 2 5లో ఎన్ని టైమ్స్ వస్తుంది, 2 2s ఆర్ 4 1 అనమాట. ఈ మాడ్యులో సింబల్ ఏంటంటే రిమైండర్ వస్తుంది అన్నమాట. ఓకేనా, రిమైండర్ వాల్యూ. సో జనరల్గా ఎప్పుడు వాడతాం, లైక్ ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఈవెన్ ఆడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసాం అనుకో, రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని ఈవెన్ అంటాం, లేకపోతే ఆడ్ అంటాం. సో 0 అంటే ఏంది, ఇప్పుడు ఇది ఉంది, ఈ 5 అనేది ఈవెన్ ఆడ్ అనేది ఏంటంటే 0 పెట్టి చూసుకుంటాం. ఇఫ్ ఇఫ్ అని చెప్పేసి ఈ వచ్చిన వాల్యూ కనుక ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ వచ్చేది రిమైండర్, రిమైండర్ 0 అయితే మనకి ఈవెన్ అని. మనం సెలెక్ట్ ప్రింట్ పెట్టచ్చు టెస్టింగ్. మనకి ఏ అవుట్పుట్ రాలేదంటే ఏంది, ఇక్కడ మనం ఏంది జస్ట్ ఇది 0 అయితేనే ఈ బిగిన్ అండ్ లూప్ లోకి వెళ్తుంది, ఆ ప్రింట్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏంది, ఇక్కడ 1 వస్తుంది అవుట్పుట్, 1 = 0, ఫాల్స్ కండిషన్. సో ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట, ఈ బిగిన్ అండ్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 10 ఇచ్చింటే 10/2 రిమైండర్ 0, 0 = 0. సో ప్రింట్ మనకి ఈవెన్ నెంబర్ అలాగే. ఓకేనా, ఇది స్లాష్ పర్సెంటేజ్. ఇవి కామన్ ఆపరేటర్స్ పెద్ద గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. స్పెషల్ ఏంటంటే యాడ్ సింబల్స్. అర్థమైంది కదా. ఎస్ బ్రో. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే జస్ట్ ఈక్వల్ టు అని. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉందనుకో, ఆ వేరియబుల్లో ఒక వాల్యూని సెట్ చేయాలంటే మనం ఈక్వల్ టు అని పెడతాం. అట్లా ఫర్ సపోజ్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను, డిక్లేర్ ఇంటీజర్. సో సెట్ ఆపరేటర్, సెట్ అని @id = some 10. ఇది ఎట్లా వచ్చింది, ఈ 10 అనే వాల్యూని మీకు చెప్పాను కదా, అసైన్మెంట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఈ వాల్యూ తీసుకొని ఇక్కడ అసైన్, ఇది వచ్చేసి నార్మల్గా ఏదైనా ఒక వేరియబుల్కి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చడం. ఒక టేబుల్లో కూడా దీన్ని ఇలాగే సెట్ చేయొచ్చు. అలాగే సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ నేమ్ పాలం. ఇక్కడ వచ్చే ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, ఎంప్లాయీ ఐడి, ఈ ఐడిని నేను ఈ వేరియబుల్లో సెట్ చేయాలనుకో, ఇలా యూజ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ పెడతాం, చూద్దాం మనకు ఐడిలోకి కరెక్ట్గా వాల్యూ వచ్చిందా లేదా. ఇప్పుడు చూడండి, 1 ఎందుకు ఉందంటే మామూలుగా ఈ ఎంప్లాయీ టేబుల్లో కనుక చూస్తే బాలా ఎంప్లాయీ ఐడి అంతా 1. యాక్చువల్గా మనం ఇక్కడ సెట్ చేసింది 10 వాల్యూ సెట్ చేసాం, బట్ ఈ క్వరీ రన్ అయినప్పుడు ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఆ 10 కాస్త ఈ వేరియబుల్, ఆ మెమొరీ ఉంటుంది కదా, ఫస్ట్ 10 ఉంటుంది, బట్ ఇక్కడ ఒక వాల్యూని ఏం చేస్తానంటే ఓవర్ రైట్, పాత వాల్యూ వెళ్ళిపోయి కొత్త వాల్యూ వస్తుంది. సో ఇలా అసైన్మెంట్ ఆపరేటర్ అంట. ఈ రైట్ సైడ్ వచ్చిన దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇది అసైన్మెంట్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి సింపుల్, లైక్ మీకు తెలుసు, గ్రేటర్ దాన్, లెస్ దాన్.
కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. సెలెక్ట్ ఎంప్లాయీస్ పేరు, ఇప్పుడు శాలరీ, మనకి ఇన్ కేస్ శాలరీ గ్రేటర్ దెన్ 500 ఉన్న ప్లేస్ కావాలి, లేదంటే లెస్ దెన్ ఉన్న వాళ్ళు కావాలి, ఇలాంటి. ఓకే, ఎందుకంటే మనకు అసలు 5000 ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ చూడండి అందరి 1000. సో ఇలా, సో ఏదైనా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి నార్మల్ ఆపరేటర్స్. సో వీటిని కంపారిజన్ ఆపరేటర్స్. సో వీటితో కూడా పెద్ద ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆపరేటర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మీకు ఓకే కదా, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు మీకు అర్థమైతే కదా. నాకు ఎస్ నిన్నటి అన్న. నుంచి ఓకే. ఓకే, అసలు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సెట్ ఆపరేటర్స్ అనమాట, ఇది మనకి మెయిన్. సో బేసిక్ ఈ సెట్ ఆపరేటర్స్ ఎందుకంటే రిజల్ట్ సెట్స్ ని కంబైన్ చేయడానికి వాడతాం. ఇంకొక నేమ్ ఏంటంటే హారిజాంటల్ కంబైన్ చేయడం. ఓకే, హారిజాంటల్ ఆపరేటర్స్. ఫర్ సపోజ్ ఎట్లా, నాకు ఒక రిజల్ట్ సెట్ ఉంది, సెలెక్ట్ 1 కామా 1 కామా 2000. నేను ఇది రన్ చేశాను అనుకో, ఇక్కడ ఒక రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ కొరి నార్మల్గా ఇప్పుడు హార్డ్ కోడెడ్ వాల్యూస్ పెట్టా, లేదంటే నేను ఒక టేబుల్ నుంచి గెట్ చేసి ఉండొచ్చు. ఎట్లా ఎంప్లాయ్ ఐడి కామా నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. సో అంతవరకు రన్ చేస్తే అది ఒక రిజల్ట్ సెట్. నాకు ఇంకొక రిజల్ట్ సెట్ ఉంది, సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. నేనేమంటాను ఇక్కడ, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ. ఇక్కడ ఏం చేస్తే వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 2 అంట. ఇక్కడ నేను 2 ఓకే 2 అని ఎంప్లాయ్, 3 ఇక్కడ 3 అనే ఎంప్లాయ్. ఓకే, 3 సాయి 1000 శాలరీ. నాకు ఈ రెండు లైక్ ఒకే రిజల్ట్ సెట్ రాగా రావాలంటే యాక్చువల్గా ఇవి నేను రెండు రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, 2 రిజల్ట్ సెట్స్, ఇది ఒక రిజల్ట్ సెట్, ఇది ఒక రిజల్ట్ సెట్. అలా కాదు, నాకు ఒకటే రిజల్ట్ సెట్ రా కావాలండి. ఇప్పుడు మనం ఒక టేబుల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది, ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, ఇందులో ఉన్న రోస్ అని ఎలాగ వచ్చాయి, ఒకటే రిజల్ట్ సెట్లో వచ్చాయి. అలా రావాలండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం రియల్ టైంలో రన్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మీద ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తాం, కొన్ని కండిషన్స్ మీద ఇంకొక అవుట్పుట్ వస్తాం. సో ఈ రెండింటిని ఫైనల్ అవుట్పుట్లో మనం చూపించాలనుకున్నాం, అప్పుడు యూనియన్ ఈ సెట్ ఆపరేటర్స్ అనే వాడతాం. బట్ ఇన్ కేస్ దీని అన్నిటిని ఒకే అవుట్పుట్లో తీసుకురావడానికి కుదరదు అంటే కుదరదు ఒక్కోసారి, ఎందుకంటే ఇక్కడ పెట్టే కండిషన్స్ వల్ల ఇక్కడ రాంగ్ అవుట్పుట్ రావచ్చు, తర్వాత ఇక్కడ యూజ్ చేసే కండిషన్ వల్ల ఇక్కడ రాంగ్ అవుట్పుట్ రావచ్చు. అలాంటి కేసులో సపరేట్గా హ్యాండిల్ చేసి దాన్ని కంబైన్ చేస్తాను రిజల్ట్ సెట్స్. సో ఇక్కడ మనకి సెట్ ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యూనియన్, నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్. ఇవి రెండే మెయిన్ ఇచ్చేసి, జస్ట్ నాలెడ్జ్ కోసం ఏంటంటే మనం ఇంటర్సెక్ట్ 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 ఎక్సెప్ట్. ఓకే, ఇది జస్ట్ అసలు యూజ్ చెయ్యం, బట్ నాలెడ్జ్ కోసం చూస్తాం. యూనియన్ అనేది ఏంటంటే నాకు ఇక్కడ రెండు రిజల్ట్ సెట్స్ ఉన్నాయి, నేను కంబైన్ చేస్తాను. సో ఇవి రెండు కంబైన్ చేసేటప్పుడు కంప్లీట్ రో అన్నమాట. ఈ కంప్లీట్ రో కనుక సేమ్ ఉన్నాయి అనుకోండి, ఒక రోనే రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, రెండు సేమ్ రిజల్ట్ సెట్స్ ఉన్నప్పుడు, మీన్ మల్టిపుల్ డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ షో ఓన్లీ రోస్ యూనిక్ రోస్ అని. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది,
select one comma Sai 1000. ఇంకో రిజల్ట్ సెట్ ఏమంటే వన్ కమా సేమ్ రిజల్ట్ సెట్ సాయి 1000. ఇప్పుడు నేను ఇక్కడ యూనియన్ వాడాను అనుకో. ఇక్కడ చూడండి ఒకటే రిజల్ట్ సెట్ వచ్చింది. అంటే బేసిక్గా ఇవి మొత్తం సేమ్ రిజల్ట్ సెట్స్ అనమాట. అంటే డూప్లికేట్స్ అని చెప్పొచ్చు. ఓకే. సో అందుకని మనకేంటంటే ఓన్లీ యూనిక్ రోసే రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఇట్ విల్ ఎలిమినేట్స్ డూప్లికేట్ రోస్. ఫర్ సపోజ్ ఇది ఇవి రెండు సేమ్ రిజల్ట్ సెట్, యూనిక్ రిజల్ట్ సెట్స్. ఇది బట్ ఈ కాలేజ్ అప్పుడేమో ఆ కీపు అప్పుడు వేసినాను. సో బేసిక్ ఏంటంటే ఇవి రెండు కూడా ఎందుకు మీరు సో ఇవి రెండు డిఫరెంట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 101 ఉంది. మనకి ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడే అవి రెండు ఐడెంటికల్ అంటారు, లేదంటే సేమ్ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, నాకు ఇది 1001 రెండు డిఫరెంట్ వచ్చింది. ఓకే. అలా కాకుండా నేను యూనియన్ ఆల్ పెట్టాను. యూనియన్ ఆల్ యూనియన్ ఆల్ పెట్టినప్పుడు ఏంటంటే ఈవెన్ దో లైక్ దీస్ ఆర్ టూ ఐడెంటికల్ రోస్ అయినా సరే, సేమ్ రోస్ అయినా మనకి ఈ యూనియన్ ఆల్ ఏంటంటే ఫిల్టర్ చేయడం ఇలాంటి ఏమి ఉండదు. జస్ట్ ఆ రిజల్ట్ సెట్స్ ని కంబైన్ చేసి చూపిస్తుంది అంతే. సో ఇక్కడ కూడా ఇది ఎలాగో యూనిక్ కాబట్టి మనకి 2 రోస్ వస్తాయి. సో ఇవి మనకి యూనియన్ అండ్ యూనియన్ ఆల్. మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో ఏమని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో union and union are both are set operators. So we are using these operators to combine the result sets. But when we use union, it only returns the unique rows from the combined result sets. Suppose if you use union all, so it will return all the rows, even though it has duplicate rows, but it will return all as it is. కొంతమంది ఇంటర్వ్యూలు ఏమవుతారంటే విచ్ వన్ ఈజ్ ఫాస్టర్. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ సెట్లో మనకు ఒక 10 lakhs రోస్ ఉన్నాయి, సెకండ్ రిజల్ట్ సెట్లో ఒక 15 lakhs రోస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకి చిన్నది కూడా పర్ఫార్మెన్స్ మీన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను యూనియన్ వాడాను అనుకో, ఏమవుతుంది? ఫస్ట్ ఫిల్టర్, ఇప్పుడు నీకు ఓన్లీ డూప్లికేట్స్ రానివ్వట్లేదు అంటే సమ్ అడిషనల్ ఆపరేషన్ చేస్తున్నట్టే కదా, కంబైన్ చేయడంతో పాటు సమ్ ఫిల్టరేషన్ అవుతుంది. సో అందుకని యూనియన్ వాడినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది పూర్ ఉంటుంది. అది యూనియన్ ఆల్ వాడేవనుకో ఇంకా అవి ఏముండదు, జస్ట్ కంబైన్ చేస్తుంది కాబట్టి యూనియన్ ఆల్ అనేది ఫాస్ట్, యూనియన్ అనేది స్లో ఉంటుంది. సో మరి ఎప్పుడు ఎలా డిసైడ్ అవ్వాలంటే మనకు పక్కాగా తెలుసు ఎలాగా, ఈ రిజల్ట్ సెట్ ఖచ్చితంగా డూప్లికేట్ వాల్యూస్ ఉండవు అన్నప్పుడు యూనియన్ ఆల్ పెట్టేయచ్చు డైరెక్ట్గా. ఓకే. ఇప్పుడు ఒక రో ఏదన్నా ఐడెంటికల్ వాల్యూస్ ఉండేది అనుకో, ప్రైమరీ కీ వాల్యూస్ ఉంటాయి కింద పైన ఫస్ట్ ఐడి కాలం, అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి దాంట్లో డూప్లికేట్స్ ఉండవు. సో యూనియన్ పెట్టి పర్ఫార్మెన్స్ని కిల్ చేయడం వేస్ట్ కదా. యూనియన్ ఆల్ పెడితే మనకు అందులో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా. ఓకే అండి. టేబుల్ 1, ఇప్పుడు మనం ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ చూద్దాం. నాకు ఈ టేబుల్ 1లో 1 2 3 4 ఉంది, టేబుల్ 2లో 1 2 3 5 ఉంది. నేను ఇప్పుడు ఇంటర్సెక్ట్ పెట్టాను, అవుట్పుట్ ఏం ఫస్ట్ టేబుల్ 1 రిజల్ట్, టేబుల్ 2 రిజల్ట్, నెక్స్ట్ వచ్చేసి 1 2 3
ఇక్కడ ఏమొచ్చింది, ఈ రెండు టేబుల్స్ లో కామన్ గా ఉన్న రోస్ వచ్చాయి. ఓకేనా, 1 2 3 1 2 3 ఈ రెండిట్లో కామన్ గా ఉన్న రోస్ ని ఇంటర్సెక్ట్ అనేది రిటర్న్ చేస్తారు, కామన్ రోస్. ఓకేనా, ఇప్పుడు ఏదైనా టూ రిజల్ట్ సెట్ లో మనకి డూప్లికేట్స్ ఉన్నాయా లేవని ఎలా తెలుసుకోవచ్చు? ఇంటర్సెక్ట్ వాడి చూడొచ్చు కదా. ఓకేనా, నేను అంటున్నది ఏంటి, రిజల్ట్ సెట్ లో టేబుల్లో డూప్లికేట్స్ ఉన్నాయా లేదనేది మనం చెప్పలేము. ఇదేంటంటే రిజల్ట్ సెట్ లో కంప్లీట్ రో ఈ టూ రిజల్ట్ సెట్ లో ఎక్కడైనా మనకు ఉన్నాయి డూప్లికేట్స్ అనేది, ఇంటర్సెక్ట్ వాడి రన్ చేసాం అనుకో, ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే ఆ వాల్యూ టూ రెండిట్లో ఉందని, అంటే ఇందులో ఇందులో ఉంది అని. ఓకేనా, నెక్స్ట్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే సో ఏదైనా వాల్యూ ఫస్ట్ రిజల్ట్ సెట్ లో ఉండి, ఓకేనా, సెకండ్ రిజల్ట్ సెట్ లో లేని వాల్యూ అని. ఓకేనా, ఎక్సెప్ట్ ఫోర్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయని. ఓకేనా, సో ఏదైనా వాల్యూ ఫస్ట్ రిజల్ట్ సెట్ మాత్రమే ఉంది, సెకండ్ రిజల్ట్ సెట్ లో లేదు అని అనుకుంటే దాని అవుట్పుట్ మనకి ఎక్సెప్ట్ లో వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇది ఎక్సెప్ట్, ఇంటర్సెప్ట్, యూనియన్, యూనియన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేటప్పుడు హెచ్ఆర్లే అడుగుతారు, కెన్ యూ టెల్ మీ అబౌట్ సెట్ ఆపరేటర్స్ అంట. సెట్ ఆపరేటర్స్ నథింగ్ బట్ యూనియన్, యూనియన్ ఆల్ ఇంటర్సెప్టర్స్. టు కంబైన్ ద రిజల్ట్ సెట్ వి యూజ్ సెట్ ఆపరేటర్స్. అలా చెప్పింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇవి కూడా అడగొచ్చు. సో ఇది వచ్చేసి సెట్ ఆపరేటర్స్. నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్. ఇవి మాకు ఈ స్పెషల్ ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బిట్వీన్ అని. సో బిట్వీన్ అనేది ఎలా అంటాం, ఫర్ సపోజ్ ఒక రేంజ్ అని. బిట్వీన్ అనే ఆపరేటర్ లేకుండా, బిట్వీన్ అనే ఆపరేటర్ లేకుండా నాకు ఒక శాలరీ 1000 కి 1000 అండ్ 2000 మధ్యలో ఉన్నాయి కావాలి. 2000 కి 1000 కి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు అనమాట. బిట్వీన్ 1000 అండ్ 2000 ఉన్న ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు నార్మల్గా ఏమవడచ్చు అంటే మనం శాలరీ గ్రేటర్ దాన్ 1000 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అని పెట్టచ్చు. కానీ అది పర్ఫార్మెన్స్ వైజ్ ఏంటంటే పూర్ అన్నమాట. అదే మనం బిట్వీన్ 1000 అండ్ 2000 అన్నాం అనుకో, అప్పుడు మనం ఆ కాలం డేటా అనేది ఎలా పడుతుంది, ఓన్లీ ఒక్కసారి ఆ ఫిల్టరేషన్ అవుతుంది. సరే ఎట్లా అంటే సెలెక్ట్, సెలెక్ట్ ఎంప్లాయీస్, నాకేంటి వేర్ శాలరీ. నార్మల్గా బిట్వీన్ లేకుండా చూడండి, అంటే నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టి నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం టూ టైమ్స్ చేస్తున్నట్టు, ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. ఓకేనా, ఇది రెండు ఒకే కండిషన్ కాదనమాట. సేమ్ ఇదే క్వరీని మనం బిట్వీన్ యూజ్ చేసి రాసాము. శాలరీ బిట్వీన్ 1000 అండ్ 2000, ఇది ఫిల్టరేషన్ అనేది ఈ పైన మన కంపారిజన్ ఆపరేటర్ వాడింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్, ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్. సో దాంతో పోలిస్తే ఈ బిట్వీన్ ఆపరేటర్స్ వాళ్ళు ఏంటంటే మనకి క్విక్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా, ఇవే కాదు, ఇప్పుడు మనం డేట్స్ కూడా పెట్టొచ్చు వీటికి. ఎట్లా, నాకు ఏజ్ ఉందనుకో, ఏజ్ కాలం ఉంది సంథింగ్, ఏదన్నా డేట్, డేట్ ఆఫ్ బర్త్, డిఓబి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది నాకు నార్మల్గా స్టాండర్డ్ ఫార్మాట్ ఏంది, ఇయర్, మంత్, డేట్ అని. నేను 1990 నుంచి 01/01
ఈ డేట్ నుంచి జస్ట్ 2000 వరకు డేట్స్ అనేది ఎప్పుడు కూడా మనం సింగిల్ కోట్స్లోనే పెట్టాలి. సో ఇలా పెట్టింది కూడా మనకి ఓకేనా. అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఏదైనా రేంజ్ అనమాట. ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్, ఇన్ బిట్వీన్ చూడాలనుకున్నప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ అనేది వాడతాం. సో దానికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది, బట్ అది స్లో ఉంటుంది అనమాట కంపేర్ టు బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆపరేటర్. సో ఇదైతే మనం ఫ్రీక్వెంట్ గా వాడతాం, ఇన్ ఆపరేటర్. ఇప్పుడు వేర్ కండిషన్, ఫర్ సపోజ్ నాకు మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని డేటా ఫిల్టర్ చేయాలి ఆల్రెడీ. ఎట్లా ఎంప్లాయీ నేమ్ నార్మల్గా ఏదైనా ఒక వాల్యూ పెట్టాలనుకున్నప్పుడు మనం ఏంటి ఇట్లా బాలా అని ఫిల్టర్ కండిషన్లో ఒక ఎంప్లాయీ డీటెయిల్స్. లేదు, నాకు ఇంకొక ఎంప్లాయీ కూడా ఉన్నాడు, సాయి అనే ఎంప్లాయీ ఉన్నాడు, వీళ్ళిద్దరి కావాలి. అప్పుడు మనకి నార్మల్గా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆర్. ఓకేనా, మనకి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఆర్ అని. ఇక్కడ మళ్ళీ మనం ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు సాయి. సో ఇలా మనం ఒక 10 ఎంప్లాయీస్ ఉంటే అన్నిటికి కూడా మనం ఆర్ కండిషన్ అనమాట. అంటే ఇది కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటే అవి రిటర్న్ చేయాలి. ఓకేనా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం ఒక క్వరీ రాస్తాం. ఎట్లా సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, బాలా, రాజా ఇవ్వండి. సో నాకు ఈ నేమ్స్ అన్నిటిని ఇక్కడ నేను వేర్ కండిషన్లు ఇవ్వాలనుకో, బట్ నేను ఈక్వల్ టు పెట్టాను అనుకో, ఫర్ సపోజ్. యాక్చువల్లీ ఇది సబ్ క్వరీస్ అంటే ఈ వచ్చిన రిజల్ట్, ఈ రిజల్ట్ ని తీసుకొని వెళ్ళి ఇక్కడ వచ్చిన నేమ్స్ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ఇది ఏదో వేరే క్వరీలో మనకి నేమ్స్ వస్తుంది, ఆ క్వరీ రిజల్ట్ ని నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా వేరే కండిషన్. అప్పుడు ఇలా అసలు అవుట్పుట్ ఏం రాదు. జనరల్గా ఏంటంటే మోర్ దాన్ వన్ వాల్యూ నాట్ పర్మిటెడ్ విత్ సబ్ క్వరీ ఫాలో. సో ఏదైనా ఇక్కడ సబ్ క్వరీ ఈ రిజల్ట్ లో కనుక ఒక వాల్యూ కంటే ఎక్కువ ఉంది అనుకో, దాన్ని మనం కంపేర్ చేయలేం. అంటే గ్రేటర్ దేనా, లెస్ దేనా, ఈక్వల్. సో ఇక్కడ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఇవ్వాలి, ఈ వర్క్ అవ్వాలి, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్ ఆపరేటర్ వాడతాం. ఎంప్లాయీ నేమ్ ఇన్, ఇక్కడ కూడా రాదు. ఓకే, నల్ వాల్యూ. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ నేమ్స్ వచ్చాయో ఆ నేమ్స్ ఉన్న డీటెయిల్స్ తీసుకొని వచ్చింది మల్టిపుల్. అది ఇక్కడ చూడండి, ఆర్ ఆర్ అని చెప్పేసి, ఇది పర్ఫార్మెన్స్ వైజ్ ఇది బెటర్ ఉంటుంది. ఇంకోటి మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి, ఇప్పుడు కూడా మనకి ఇది. నెక్స్ట్ ఇది ఇన్ ఆపరేటర్. సో నాట్ ఇన్ అని కూడా పెట్టచ్చు. ఇప్పుడు నాట్ ఇన్, ఇప్పుడు ఇందులో అంటే ఈ క్వరీలో వచ్చే అవుట్పుట్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఇక్కడ పెడతాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఈ వాల్యూస్ని కామా సపరేటర్తో ఇవ్వాలి. నాట్ ఇన్ అంటున్నాను అంటే బాలా, సాయి అనే ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన ఎంప్లాయీ డీటెయిల్స్ నాట్ ఇన్. సో రాజా అనేది మిగిలిన ఎంప్లాయీ డీటెయిల్. ఓకే. సో ఇది మనకి ఇన్ ఆపరేటర్. నెక్స్ట్ ఈజ్ నల్, లైక్ మన తర్వాత చూద్దాం. ఈజ్ నల్ ఆపరేటర్. సో ఈజ్ నల్ ఆపరేటర్ ఏంటంటే మీకు తెలుసు, ఇప్పుడు ఒక టేబుల్లో ఉన్న నల్ వాల్యూని మనం నార్మల్గా చూడలేము. అంటే ఈక్వల్ టు అనేది వాడి అది పనిచేయదు. సెలెక్ట్ స్టార్
ఎంప్లాయీస్. ఇక్కడ నేను జెండర్ నల్ వాల్యూ ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలని. నార్మల్గా మనం ఏమనుకుంటాం, వేర్ జెండర్ ఈక్వల్ టు నల్. బట్ ఇది వర్క్ అవ్వదు. ఈవెన్ దో లైక్ మనకు జెండర్ అనే కాలంలో ఒక నల్ వాల్యూ ఉంది, బట్ ఇలా నల్ని మనం హ్యాండిల్ చేయలేము. సో నల్ ఏంటంటే స్పెషల్ కేస్. సో ఈజ్ ఈజ్ నల్. ఓకే, సపోజ్ నల్ గా లేని రికార్డ్స్ కా, అప్పుడు ఈజ్ నాట్ నల్. ఇలాగే ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ నాకు డిపార్ట్మెంట్ టేబుల్తో జాయిన్ చేస్తాను. ఇది ఎండ్ ఈ డాట్ డిపిట్ ఐడి టీ డాట్ డిపిట్ రెండింటిని జాయిన్ చేస్తాను. ఇన్నర్ జాయిన్ ఇన్నర్ జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఓకేనా, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. అట్లా కాదు, నేను ఫస్ట్ అన్ని ఎంప్లాయీస్ కావాలి, అందరు ఎంప్లాయీస్ కావాలి. ఇలా వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, నాకు ఇందులో ఈ కొరీ అంటే జాయిన్స్ యూజ్ చేసి, ఇదే కొరీ యూజ్ చేసి డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లేని ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎంప్లాయీస్ who do not have డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్ నేమ్ లేని ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నాను, ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేసి దేని బేస్ చేసుకొని, డిపార్ట్మెంట్ ఐడి. ఇంతవరకు మనకి డిపార్ట్మెంట్ టేబుల్ డీటెయిల్స్. ఓకే, ఈ జెండర్ ఐడి ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ సో సెలెక్ట్ లో వేర్ కండిషన్ పెట్టుకుని వేర్ డిపార్ట్మెంట్ డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్ డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి సారీ డిపార్ట్మెంట్ నేమ్ చెప్పు. నేమ్ అయినా ఏమి చేయడం ఒకటే. నెక్స్ట్ నాట్నల్ అంటే ఆ డిపార్ట్మెంట్స్ నేమ్ కూడా వచ్చేస్తాయి కదన్నా. ఈజ్ నల్ల నాట్నల్ ఈజ్ నల్ అనేది పెట్టాలి. అంత అవసరం లేదు, జస్ట్ ఇది ఫస్ట్ టేబుల్. ఓకే, ఇది సెకండ్ టేబుల్. ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్స్ లో నల్స్ ఎప్పుడు వస్తాయి? అన్మ్యాచ్డ్ రోస్కి వస్తాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉందా, ఇక్కడ ఎక్కడెక్కడైతే మ్యాచ్ అవ్వలేదో అక్కడ నల్ వస్తుంది మనకి. సో మనం సింపుల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ నల్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కదా, ఇది నల్. రైట్ సైడ్ టేబుల్ నల్ వాల్యూస్ వచ్చాయి అనుకో, దాని అర్థం ఏంటంటే ఓన్లీ వీ హ్యావ్ డేటా ఇన్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నీకు నల్ వాల్యూ ఉంటుంది. సో వేర్ డిపార్ట్మెంట్ ఐడి డిపిటి ఐడి ఈజ్ నల్. ఇప్పుడు ఏంది, ఓన్లీ ఎంప్లాయీ 3కి డిపార్ట్మెంట్ ఈ రెండు కాలమ్స్ ఇక్కడ స్టార్ పెట్టాను. ఈ స్టార్ అంటే ఏంది, వీటన్నిటి ఏమేమి ఉన్నాయో అన్ని కాలమ్స్ వస్తాయి. ఈ ఎంప్లాయీ టేబుల్ కాలమ్స్ ప్లస్ డిపార్ట్మెంట్ నేమ్ కాలమ్. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూస్తే ఇవి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కాలమ్స్. నెక్స్ట్ వచ్చేసి లేదు, మీకు ఇంకా అర్థం కాదు, ఎంప్లాయీ నేమ్ శాలరీ పెడతాం,
డి డాట్ నేమ్ ఈ కండిషన్ పెట్టడం లేదు, జస్ట్ జాయిన్ చేసి రన్ చేస్తాం. ఇది మనకు వచ్చిన ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది నల్ వచ్చింది. దాని అర్థం ఏంటి, మనకి లెఫ్ట్ జాయిన్ కూడా మనకి ఇక్కడ ఉన్న మీన్ మ్యాచ్ డేటా లేదనమాట. ఓకేనా, మ్యాచ్ అవ్వలేదు అది. ఓకేనా. సో ఇక్కడ ఈ నల్ అనేది మనం పెట్టామనుకో, వేరే డిఈపిటి ఐడినో డిఈపిటి నేమ్ మనకి లెఫ్ట్ సైడ్ కాలమ్స్ నల్ వాల్యూసే ఉంటాయి మ్యాచ్ అవ్వని దగ్గర. అది ఈజ్ నల్ అని పెడితే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నేమ్ కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ కానీ ఐడి కానీ నేను ఏంటంటే ఈజ్ నల్, నల్ ఉంది అంటే ఈ ఎంప్లాయ్కి డిపార్ట్మెంట్ లేదనే కదా అర్థం. Yes, ma'am. సరే, మీకు ఇంకొకటి చూపిస్తాను. యాక్చువల్లీ ఒకటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు, అది సబ్ క్వరీస్ వాడే రాస్తారు అయితే. బట్ మన జాయిన్స్ యాక్చువల్లీ సబ్ క్వరీస్కి ఆల్టర్నేటివ్ జాయిన్స్, పేషెంట్స్ అండ్ థీసిస్ టేబుల్స్. పేషెంట్ టేబుల్. ఈ ఫారిన్ కి ఇవన్నీ రన్ చేసే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ముందు నర్స్ టేబుల్ క్రియేట్ చేసి ఉండాలి. కాబట్టి ఇవి తీసి ఎప్పుడు కూడా కాలం నేమ్స్ లో Number int. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒరాకిల్ వేరే డేటాబేసెస్ లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి సింటాక్స్ అని. అదే నేను పేషెంట్ టేబుల్ క్రియేట్ చేశాను. పేషెంట్ టేబుల్లో డేటా, బట్ మనం లాస్ట్ 2 కాలమ్స్ తీసేసాం, గుర్తుందా, నర్స్ ఐడి అని సంథింగ్, ఆ డేటా తీసాం. మొన్న చెప్పారు మీకు షార్ట్ కట్, షిఫ్ట్ ఆల్ట్. ఓకే, ఆల్ట్ పెట్టుకొని అప్ డౌన్. ఇక్కడ ఇదంతా సింగిల్ కోట్స్ ఉంది కదా నాకు, సారీ డబుల్ కోట్స్ ఉన్నాయి నాకు, సింగిల్ కోట్స్ ఉంది. నేనేం చేస్తానంటే దీన్ని రీప్లేస్ చేస్తాను, కంట్రోల్ సి కంట్రోల్ హెచ్. ఈ డబుల్ కోట్స్ ఉన్న దగ్గర సింగిల్ కోట్స్ పెట్టండి. ఓకే, ఆల్ట్ ఏ, సో మొత్తం మరి ఇలా కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేయలేదండి. 1 2 3 4 5, ఇక్కడ 1 2 3 4 5 6 7, ఈ రెండు తీసాను. ఎస్ఎస్ఎన్, ఇది ఎస్ఎస్ఎన్ మనకి ఎంత అవసరం లేదు, జస్ట్ 1 2 3 ఉంటే చాలు. ఇదంతా లేదు.
ఇవి పేషెంట్ డీటెయిల్స్. టేబుల్ సరే డ్రాప్ చేద్దాం. నార్మల్గా అయితే మనం ఈ ఫిగ్ జిస్ట్ అయి పెట్టాలి. టెన్ 10 పేషెంట్స్. ఇప్పుడు విజిట్స్, మన విజిట్స్ టేబుల్స్. అసలు ఫస్ట్ మన టేబుల్కి వచ్చాము. నాకేమవుతుంది జస్ట్ విజిట్ డేట్, విజిట్ నెంబర్. ఇక్కడ విజిట్ నెంబర్ నథింగ్ బట్ పేషెంట్ ఉన్న నెంబర్. విజిట్ డేట్, హాస్పిటల్ నేమ్, ఇది ఒకటి. ఇవి నెక్స్ట్ కాలమ్స్ ఇవి తీసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాము, అన్ని కూడా జస్ట్ 1 2 3 వచ్చేటట్టు పెట్టాము. అది ఆ పేషెంట్ ఎస్ఎస్ఎన్ అంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అలాగో అక్కడ యూఎస్లో ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ నెంబర్. మీరు ఈ పాయింట్ ఇంటర్వ్యూలో కూడా యూజ్ చేసుకోవాలి. ఏమైందా డబుల్ కోర్స్ సింగిల్ కోర్స్ టైప్. డిగ్రీ వచ్చేసి సో మనకి డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటంటే ఇయర్, మంత్, డేటా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే క్యాస్ట్ యాజ్ డేట్ అని చెప్పాలి. సో ఇలా చేస్తే మనం ఇవన్నీ మార్చుకోవాలి. తెలుగు అంటే ఐఫోన్స్ పడి స్లాష్ ఉంది కదా, షిఫ్ట్ ఆల్ట్ అప్ యారో. ఓకే. ఇలా ఉంటుంది. Date, ఓకే, ఓకే. స్ట్రింగ్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఆర్ బైనరీ డేటా వుడ్ బి ట్రంకేటెడ్. ఓకేనా, ఇన్ హాస్పిటల్ నేమ్. ఇది మొన్న మన వాళ్ళని కూడా అడిగారు క్వశ్చన్. ఇది ఎప్పుడు వస్తుంది ఎర్రర్ అని చెప్పి అడుగుతాం. సో ఇది ఎందుకు వస్తుందంటే మనం హాస్పిటల్ నేమ్కి టేబుల్ డిఫైన్ చేసినప్పుడు లెంత్ ఎంత ఇచ్చాము, 30 ఉంది అనమాట. ఓకేనా, హాస్పిటల్ నేమ్కి టేబుల్ డిఫైన్ చేసినప్పుడు లెంత్ 30 ఉంది. సో మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసే వాల్యూస్ ఎక్కడైనా 30 కంటే ఎక్కువ ఉంది అనుకో, నాకు తెలిసి ఇది ఎక్కువ ఉండొచ్చు, 30 లెటర్స్ కంటే ఎక్కువ. సో కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ లెంత్ ఆఫ్
14 యాక్చువల్ మనకు అక్కడ ఉంది ఎంత 13. సో దానివల్ల మనకి ఎర్రర్ వచ్చింది. కానీ ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. స్ట్రింగ్ ఆర్ బైనరీ డేటా వుడ్ బి ట్రంకేటెడ్. ఓకేనా? అదే కన్వర్షన్ ఫెయిల్యూర్ అని. సో ఇలాంటి ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయని కొంచెం మనం ఇండైరెక్ట్ గా అడిగించవచ్చు. 300. టేబుల్ ఎగ్జిక్యూట్ చేయాలి. క్రియేట్. ఓకే ఓకే, టేబుల్ నేను రీక్రియేట్ చేయలేదు. ఎందుకు? సో ఇక్కడ మనకి విజిట్స్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి ఈ రెండు టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేషెంట్, నెక్స్ట్ వచ్చేసి విజిట్. సో ఇక్కడ వీళ్ళు పేషెంట్స్, ఇక్కడ వచ్చేసి నాకు విజిట్స్ అన్నమాట. విజిట్ అనే టేబుల్లో ఎప్పుడు విజిట్ అయ్యారు, ఎవరు విజిట్ అయ్యారు, ఏ హాస్పిటల్లో విజిట్ అయ్యారు, ఇది డీటెయిల్స్. ఇప్పుడు నాకేం కావాలంటే పేషెంట్స్ ఒక్కసారి కూడా విజిట్ అవ్వని వాళ్ళు, ఓకేనా, పేషెంట్స్ ఎవరైనా ఒక్కసారి కూడా విజిట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలనుకున్నాను. సో కొరీ ఏం రాయొచ్చు? ఫస్ట్ నార్మల్గా ఈ రెండింటికి ఇప్పుడు నాకేంటి పేషెంట్స్ ఇంపార్టెంట్. అంటే పేషెంట్స్ అందరూ ఉండాలి. విజిట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి మనం తర్వాత. అంటే ఇక్కడ మనకు పేషెంట్ అనేది మెయిన్ టేబుల్. సో నేను ఇక్కడ పేషెంట్ టేబుల్ ఉంది, దీన్ని పి అంట. ఇక్కడ నెక్స్ట్ ఈ విజిట్స్ టేబుల్ ఏం చేస్తా అంటే లెఫ్ట్ జాయిన్ చేస్తాను. ఎందుకని ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ పెట్టాను, ఏమవుతుంది, ఎవరెవరైతే విజిట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఆన్ పి డాట్ మనకి ఇక్కడ పేషెంట్ నెంబర్ నథింగ్ బట్ ఎస్ఎస్ఎన్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ లాగా ఈ నెంబర్తోనే వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం. సో వి డాట్ ఎస్ఎస్ఎన్, దీంట్లో ఏమొస్తాయి, ఓన్లీ రెండు దగ్గర మ్యాచ్ అయిన రికార్డ్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ ఎస్ఎస్ఎన్ అనేది ఇక్కడ ఎస్ఎస్ఎన్ తో మ్యాచ్ అయిన మొత్తం వచ్చింది. నాకు అలా కాదు, నాకేం కావాలంటే ఫస్ట్ మనం కొన్ని డిలీట్ చేద్దాం. పేరు ఎస్ఎస్ఎన్ అంటే 10 మంది ఉంటే 10 మంది విజిట్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా మనకి నల్ వాల్యూస్ రావట్లే ఈ లెఫ్ట్ సైడ్ టేబుల్స్. ఎందుకనంటే అందరు పేషెంట్స్ విజిట్ అయ్యారు. సో ఇప్పుడు మనం ఒక ఎస్ఎస్ఎన్ ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు 10 అనే పేషెంట్ అంటే ఇప్పుడు మనకు విజిట్స్ టేబుల్ 10 అనే రో లేదు. నేను లెఫ్ట్ జాయిన్ పెట్టి రన్ చేసినప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది, ఈ విజిట్ సంబంధించిన టేబుల్ డీటెయిల్స్ అన్ని నల్ వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు, ఏ పేషెంట్ ఒక్కసారి కూడా విజిట్ అవ్వలేదు అంటే సింపుల్గా ఏంటంటే వేర్ కండిషన్లో ఇక్కడ ఈ వి డాట్ ఏదైనా కాలం అనమాట. వి డాట్ ఏదైనా కాలం, ఎందుకంటే అన్ని వాల్యూస్ నల్లే వస్తాయి. ఈజ్ నల్. దాని అర్థం ఏంటి, ఈ వాల్యూ నల్ వచ్చిందంటే ఇటు సైడ్ మనకి డేటా లేదు అని. ఇక్కడ డేటా ఇప్పుడు ఉండదు. పేషెంట్ గనక విజిట్ అవ్వకపోతే దాంట్లో ఎంట్రీ లేకపోతే, ఓకేనా, అలా కాకుండా పేషెంట్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా సరే విజిట్ అయిన వాళ్ళు కావాలి. అట్లీస్ట్ ఒక్కసారి అంటే కంపల్సరీగా దాంట్లో ఉండాలి అని అర్థం. ఓకేనా? ఇన్నర్ జాయిన్ పెట్టి తీయొచ్చు. ఇన్నర్ జాయిన్ పెడితే ఓన్లీ మ్యాచ్ అండ్ రికార్డ్సే వస్తాయి. అలా కాకుండా నాకు రివర్స్ లో నాట్ నల్ అని పెడితే ఈజ్ నాట్ నల్. రిమైనింగ్ 9 రోస్, మనకి 9 రోస్ వస్తాయి. అదే 9 పేషెంట్స్. ఇది సబ్ క్వరీస్ కి ఆల్టర్నేటివ్. సబ్ క్వరీస్ అంటే ఎలా రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేషెంట్స్ వేర్ పేషెంట్ ఐడి ఇన్ లేదంటే నాట్ ఇన్ అని చెప్పేసి ఇందాకలో మనం రాసాను చూసారా, ఇలా నాట్ ఇన్ ఆపరేటర్. సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే
మోడిఫై చేసి ఇక్కడ ఒక సెలెక్ట్ కొరి అనమాట. ఈ లోపల ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో దీంతో పోలిస్తే మనకి జాయింట్స్ అనేవి కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇది అర్థమైందా మీకు? ఇలా మనం Yes, sir. ఇన్ ఆపరేటర్ అని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఆపరేటర్. సో లైక్ ఆపరేటర్ వచ్చేసి ఏంటంటే వీటిల్లో మనం బిట్వీన్, ఇన్, ఈజ్, నల్, నల్ని ఎలా చూడాలనేది కూడా చెప్పాను. లైక్ ఆపరేటర్ ఇది వచ్చేసి మనకి వైల్డ్ కార్డ్ సెక్షన్. ఇప్పుడు మన కంప్లీట్ ఏం తెలియదు, డేటా కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు, బట్ మనకు డేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో కానీ ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా సరే మనం కొన్ని కీవర్డ్స్ కొడితే రిలేటెడ్ టర్మ్స్ అని వస్తాయి. సో అదంతా వైల్డ్ కార్డ్ సెక్షన్. ఫర్ సపోజ్ నాకు ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలనుకున్నాను. ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ డీటెయిల్స్. అప్పుడు నేను ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వేర్ నేమ్, ఎంప్లాయీ నేమ్ లైక్ ఆపరేటర్ కదా. ఏతో స్టార్ట్ అవ్వాలంటే నాకు ఫస్ట్ ఏ లెటర్ ఉంటుంది, తర్వాత ఏమైనా ఉండొచ్చు. అంటే ఒక లెటర్ ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు, ఏమైనా కానీ, బట్ స్టార్టింగ్ మాత్రం ఏ అనేది ఉండాలి. సో అప్పుడు నాకేంది ఇలా పడుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు బి అనేది ఉంది కదా, నేను బి అనేది పెట్టి చూసాను. క్యాపిటల్ స్మాల్ కేస్ సెన్సిటివ్ కాదు, ఎలా అయినా వస్తుంది. సో నాకు బితో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ డీటెయిల్స్. అలా కాకుండా నాకు ఐతో ఎండ్ అయ్యే డీటెయిల్స్ కావాలి. అంటే లాస్ట్ లెటర్ ఐ ఉండాలి, ముందు ఏమన్నా ఉండొచ్చు. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ అనమాట. ఫర్ సపోజ్ నాకు ఎల్ఏ అని ఉంటుంది. అంటే ఒక వర్డ్ మధ్యలో అది స్టార్టింగ్ అవ్వచ్చు, ఎండింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎల్ఏ అనేది ఉందనుకో, నాకు అది కావాలనుకున్నాను. బాలా అనేది ఎంప్లాయీ డీటెయిల్స్. నెక్స్ట్ ఏ అనే లెటర్ ఉంటే చాలు. నేమ్లో ఎక్కడైనా సరే ఏ అనేది ఉంటే, ఇప్పుడు రాజా, బాలా, ఇక్కడ అన్ని కూడా మనకి ఏ అనే లెటర్ ఉంది. ఫర్ సపోజ్ నాకు ఎండ్ అయ్యేది మాత్రమే అన్నాను. సో స్టార్టింగ్ ఏమైనా ఉండొచ్చు, లాస్ట్లో ఏముంది ఇక్కడ చూడండి, రాజా, బాలా, ఏ అనేది ఎండ్ లెటర్. ఇలా మనం నాకు ఇంకొకటి ఏంటంటే ఇలా పెట్టాము. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక లెటర్, ఏదైనా సరే ఒక లెటర్ ఉంటుంది, తర్వాత ఏ ఉండాలి, దాని తర్వాత మళ్ళీ స్టార్ అంటే ఏమైనా ఉండొచ్చు. పర్సంటేజ్, స్టార్ కాదు పర్సంటేజ్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏదో ఒక ఫస్ట్ లెటర్ ఉండాలి. ఓకే, అంటే ఏదైనా సరే నెక్స్ట్ ఏ ఉండాలి, తర్వాత స్టార్. ఓకే, లేదు నాకు ఇలా ట్రై చేయాలనుకుంటే లైక్ ఇప్పుడు ఆర్ ఉండాలి, మధ్యలో ఏదన్నా ఒక లెటర్, తర్వాత ఏ. ఇప్పుడు ఎలా అంటే నార్మల్గా మనం ఏంటి బాలా ఇట్లా పెడతాం. బట్ నాకేం తెలుసు అంటే ఫస్ట్ లెటర్ బి అని తెలుసు, థర్డ్ లెటర్ ఏ అని తెలుసు, సెకండ్ లెటర్ ఏందో నాకు తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ మనం అండర్ స్కోర్ అని పెడితే మనం అక్కడ ఏదో ఒకటి ఏదైనా ఉండొచ్చు, బట్ ఫస్ట్ లెటర్ ఇది, లాస్ట్ లెటర్ ఇది, ఈ కాంబినేషన్లో కావాలి అనుకుంటే మనం పెట్టచ్చు. సో ఇలా లైక్ ఆపరేటర్ ఏంటంటే మనం డిఫరెంట్ వేస్లో ట్రై చేయొచ్చు. రాజా కదా, జేఈ రెండు పెడదాం, టూ లెటర్స్ పెడితే ఆర్ఏ జేఈ. ఇప్పుడు మనకి అంటే ఏంది, ఆర్కి ఏకి మధ్యలో కంపల్సరీగా టూ లెటర్స్ ఏదో ఒకటి ఉండాలి. అంటే నాకు ఫస్ట్ లెటర్ తెలుసు, లాస్ట్ లెటర్ తెలుసు, మధ్యలో తెలియదు. అలాంటప్పుడు ఇట్లా సెట్ చేస్తాం. ఇది లైక్ ఆపరేటర్ వాడదు. దీని మీద కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. జనరల్గా ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారనుకో, మనం డిస్కస్ చేసినట్టుగా కొన్ని కాలమ్స్ డేటా కొరీ రాయమన్నారు అనమాట. ఆ కొరీ రాసి ఆ డేటా మొత్తం నాకు సెండ్ చేయమని. ఓకే, ఎట్లా నాకు ఎంప్లాయీ నేమ్,
ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ వచ్చేసి శాలరీ, నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్. ఇలా ఉన్నాయి కాలమ్స్. నాకు తెలీదు ఇది ఏ టేబుల్లో ఉందో తెలియదు, ఇది ఎక్కడ ఉందో ఎట్లా నాకు తెలియదు అన్నమాట. సో అలాంటప్పుడు మనకేంటంటే ఇన్ఫర్మేషన్ స్కీమా అని ఒకటి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కీమా. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డాట్ కొట్టుకొని ఇక్కడ చూడండి మీకు అన్ని వస్తాయి. కాలమ్స్, కన్స్ట్రైంట్స్, టేబుల్స్, వ్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేనేంటంటే నాకు కాలమ్స్ కదా, నేను కాలమ్స్ అని పెడతాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి మీకు ఏం డేటా ఉంటుందో తెలుసు. టేబుల్ కెటలాగ్ అంటే మనకి డేటాబేస్ నేమ్. స్కీమా, స్కీమా అనేది నేను మీకు చెప్పలేదు, తర్వాత చెప్తాను. ఓకేనా. టేబుల్ నేము, కాలం నేమ్. ఇక్కడ చూడండి మనకి కాలం నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని కావాలి. వేర్ కాలం అండర్ స్కోర్ నేమ్. ఇది సిస్టమ్ టేబుల్ అండి, ఇది మనం క్రియేట్ చేసింది కదా. మనం క్రియేట్ చేసే టేబుల్స్ వాటి డీటెయిల్స్ అన్ని ఇందులో మనం ఈ టేబుల్లో మనం చూడొచ్చు. లైక్ కాలం నేమ్, లైక్ నేనేమంటానంటే ఫర్ సపోజ్ ఫస్ట్ నేను ఈఎంపీ అని పెట్టి చూస్తాను. అంటే ఈఎంపీ అనే అంటే కాలమ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ కాలం నేమ్స్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఇట్లా. సో నాకు ఎంప్లాయీ నేమ్ దొరికింది. ఏ టేబుల్లో ఉంది, ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ. ఓకే, నాకు ఈ కాలం వాల్యూ దొరికింది. నెక్స్ట్ శాలరీ కావాలి. ఇక్కడ నేను శాలరీ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే వస్తుంది. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే లైక్ ఓన్లీ ఎస్ఏఎల్ శాల్ అని ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం జస్ట్ 3 letters చెక్ చేసుకోం. ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ ఉందా, ఇక్కడ చెక్ చేస్తాం. నాకు అసలు మ్యాచ్ అవ్వాలి, ఎక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలం లేదు. సో నేనేం చేస్తానంటే ఇన్ జనరల్గా డిపార్ట్మెంట్ డిఈపి అని ఉన్నప్పుడు ఇంతవరకు చూద్దాం. సో డిపార్ట్మెంట్స్ అనేది ఉంది, డిఈపిటి ఐడి ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది కదా, ఇందులో ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాలం నేమ్ బదులు టేబుల్ నేమ్ ఇస్తాను. టేబుల్ నేమ్ చెక్ చెక్. ఈ డిపార్ట్మెంట్స్ ఉంది కదా, యాక్చువల్లీ ఇక్కడ మనం డైరెక్ట్ ఈక్వల్ టు పెట్టేయచ్చు, ఎందుకంటే డైరెక్ట్ టేబుల్ నేమే కదా. లైక్ ఆపరేటర్ ఇక్కడ వస్తుంది. చూడండి ఇక్కడ నేమ్ ఉంది. ఓకే, కావాలంటే మనం ఈ టేబుల్ని కొరీ రాసి చూస్తాం అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్. ఇందులో నేమ్ అనే కాలం ఉంది కదా, ఈ నేమ్ అనే కాలంలో ఏం డేటా సేవ్ చేస్తున్నారు మనకి చూస్తే తెలిసిపోతుంది. ఫర్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ నేమ్స్ అనేది మనకి డిపార్ట్మెంట్ నేమ్స్. ఓకే, వీళ్ళు నేమ్ అనే కాలంలో పెట్టారు. ఇప్పుడు నాకు ఇది కూడా వచ్చు. శాలరీ కాలం నాకు ఎంప్లాయీ టేబుల్లో ఉంది. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక్కోసారి ఇప్పుడు ప్రొసీజర్ నేమ్స్, ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నేమ్ కానీ ఏదన్నా చెప్పారనుకో, టేబుల్ నేమ్స్ ఇవి వాళ్ళు చెప్పినప్పుడు మనం సగమే విన్నాం, లేదంటే వాళ్ళు మనకి బై మిస్టేక్ తప్పు పంపించారు. ఇలా ఈ లైక్ ఆపరేటర్ వాడి మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనం లైక్ ఆపరేటర్ అనేది మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. రిక్వైర్మెంట్ పరంగా అయితే స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది, మధ్యలో ఎక్కడన్నా ఉందా ఈ ప్యాటర్న్ చెక్ చేయడం. ఇదండి ఈ విషయం. ఇవి మనకి మొత్తం ఆపరేటర్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఒకటి మిస్ అయింది. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. ఓకే, ఇవి మనకి లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు అండ్ అంటే ఏంది, మనం 2 కండిషన్స్ పెట్టామని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఈ టేబుల్ ఇది తీసుకో. ఇప్పుడు నేనేమంటా అంటే నేమ్, ఈ నేమ్ ఈక్వల్ టు పేర్ ఈ నేమ్.
ఈ నేమ్ ఈక్వల్ టు ఏ అంట. ఇప్పుడు నాకు ఓన్లీ ఏ అనే ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చాయి. అండని పెట్టాను. అండని పెట్టేసి బి కూడా ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమన్నా వస్తుందా? రాదు. సో నార్మల్గా ఏంటి, ఎంప్లాయీ టేబుల్లో మనకి ఎయిదర్ ఏ ఆర్ బి ఏదో ఒక వాల్యూ ఉంటుంది. బట్ నేనేం చేశాను, అండ్ కండిషన్ అనమాట. అంటే ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి, ఇది ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఈవెన్ అలా కాకపోయినా ఇప్పుడు రెండు కాలమ్స్, ఇప్పుడు శాలరీ గ్రేటర్ దాన్ శాలరీ ఈక్వల్ టు 1000 అని పెట్టాను. అంటే ఏంటి, ఎంప్లాయీ ఏ అయి ఉండాలి ప్లస్ శాలరీ కూడా 1000 అయి ఉండాలి. అవి రెండు మ్యాచ్ అయితేనే నాకు కావాలని. రెండు కండిషన్ సాటిస్ఫై అయిన కాబట్టి వచ్చాయి. నేను ఇదే క్వరీని నేను ఆర్ పెట్టి ట్రై చేశాను. ఆర్ కండిషన్. ఇప్పుడు చూడండి, నాకు ఏ బి రెండు వచ్చాయి. ఇది ఎలా అంటే, ఆర్ అంటే ఏంది, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా సరే ఆ రికార్డ్ వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డ్ చూస్తే కనుక ఎంప్లాయీ నేమ్ ఏ. సో ఇది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి వచ్చేస్తుంది డైరెక్ట్, ఇంకా నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు సెకండ్ కాలం చూస్తే శాలరీ మ్యాచ్ అయింది, శాలరీ 1000. సో ఇట్లా అనమాట. ఆర్ అంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా వస్తుంది అన్నట్టు. ఇంకా నాట్ అంటే ఏంటంటే, ఇది ఇలా ఉండి మీన్ సెకండ్ కండిషన్ అలా ఉండకూడదు అనుకున్నప్పుడు, లేకపోతే ఎంప్లాయీ శాలరీ నాట్ ఇలా పెడతాం మనం. ఈ నాట్ అనేది నేను ఉపయోగించలేదు. ఓకేనా? నాట్ కండిషన్ ఏంటంటే రివర్స్. ఇప్పుడు నేను మామూలుగా ఎంప్లాయీ నేమ్ ఏ, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, నాట్ అని పెడతాను. అంటే నార్మల్గా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నాట్ అంటే ఏంది, రివర్స్ అన్నమాట. ఇది కానివి, ఈ మ్యాచ్ అవ్వని అని. సో అది రివర్స్. బట్ ఇలా ఎప్పుడు మనం చేయం. కావాలంటే నాట్ ఈక్వల్ టు పెట్టేస్తే వచ్చేస్తుంది సింపుల్ గా. నాట్ ఈక్వల్ టు ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టచ్చు. ఈ నాట్ అనేది కన్ఫ్యూజన్. ఇప్పుడు చూడండి, ఏ అనే ఎంప్లాయ్ కానివ్వండి, మిగిలిన వచ్చేస్తుంది. కంపారిజన్ ఆపరేటర్స్ కాకుండా ఇది వాడాలనుకుంటే రివర్స్. మామూలుగా అయితే ఎంప్లాయీ నేమ్స్ వస్తాయి, నాట్ అంటే ఎంప్లాయ్ కాకుండా మిగిలిన. ఓకేనండి, అర్థమైంది? Yes, sir. ఓకే అండి, థ్యాంక్ యూ.